హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు అహోబిల క్షేత్రంలోని సెకండ్ డే అండి. మేము ఇంతకు ముందే అంటే నిన్న ఆల్రెడీ అహోబిల నవనారసింహ స్వాములలోని జ్వాలా నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి మరియు అహోబిల నరసింహస్వామి వాళ్ళను ఇంతకుముందే దర్శనం చేసుకున్నామండి. స్థానాలకు సంబంధించిన లింక్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు దాని మీద క్లిక్ చేసి చూడొచ్చు. ఈరోజు అక్కడే స్టే చేసి ఇంకా సెకండ్ డే మిగిలిన నరనరసింహ స్వాములలోని మిగిలిన అవతారాలను దర్శనం చేసుకోవాలని ఇప్పుడు వెళ్తున్నాము. ఈరోజు ఫస్ట్ మేము కారంజన నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవాలని వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కారంజన నరసింహస్వామి వారి సన్నిధికి సంబంధించిన ప్లేస్ అండి. ఇది కంప్లీట్గా మనం ఎగువ అహోబిలానికి వెళ్ళే దారికి ఎంట్రన్స్లోనే వస్తుందండి. కరెక్ట్గా చెప్పాలంటే పార్కింగ్ ఏరియాకి ఇంకా కొంచెం ముందుగానే వస్తుంది. ఇక్కడ బోర్డు కూడా ఇచ్చి ఉంటారండి, కారంజన నరసింహస్వామి వారి టెంపుల్ అనేసి. ఇక్కడికి మనము బస్ ద్వారా అయినా రావచ్చు, ఓన్ వెహికల్ ద్వారా అయినా రావచ్చు. నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడ డైరెక్ట్గా దిగేయచ్చండి. దిగి ఫస్ట్ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని ఆపై మిగిలిన నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్ళొచ్చు. నరసింహస్వామి వారు అహోబిల నవనారసింహస్వామి స్వరూపాలలో 4వ స్వరూపం అండి. కరంజన నరసింహస్వామి వారు ధ్యానముద్రలో కూర్చొని ఉంటారండి, పద్మాసనంలో కూర్చొని ఉంటారు. ఈ స్వామివారు కారంజన అనే చెట్టు కింద కూర్చోవడం వల్ల స్వామివారికి ఈ పేరు వచ్చిందండి. కారంజన చెట్టు అంటే మన వాడుక భాషలో కానుగ చెట్టు అండి. స్వామివారి దర్శనం అయితే 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. లోపల స్వామివారి రూపం అయితే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఉంటుందండి. స్వామివారు చాలా శాంతంగా ఉంటారండి. వారిని మనం దర్శనం చేసుకున్నామంటే ఎటువంటి గ్రహ దోషాలైనా అన్ని గ్రహాలకు సంబంధించిన గ్రహ దోషాలు తొలగిపోతాయండి. స్వామివారు చాలా శాంతంగా ఉంటారండి. ఇక్కడ మనం స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కూడా ఈజీగా ఉందండి. రౌండ్ ఆఫ్ గ్రీనరీతో మైండ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడి నుంచి పావన నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్ళాలని వెళ్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పావన నరసింహస్వామి వారి దర్శనానికి కాలినడకన వెళ్ళే దారి అండి. ఈ కాలినడకన వెళ్ళే దారి అనేది అహోబిల నరసింహస్వామి వారి యొక్క గుడికి కంప్లీట్గా బ్యాక్ సైడ్లో ఉంటుందండి. బ్యాక్ సైడ్ నుంచి ఎవరిని అడిగినా కూడా స్టెప్స్ అనేవి స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి అని మనకు చూపిస్తారు. ఇలా రూట్ అనేది స్టెప్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ స్టెప్స్ కూడా ఒక 2.5 కిలోమీటర్ వరకు ఎగుమారండి, ఎక్కుతూ వెళ్ళాలి స్టెప్స్ నుంచి. ఆ తర్వాత ఎగుడు దిగుడుగా ఉంటుంది. రాళ్ళు రప్పలతో కూడిన దారి, మట్టి దారి, నడుచుకుంటూ వెళ్ళాలండి. స్వామివారి దగ్గరికి మనం వెళ్ళేంత వరకు అదే దారి ఉంటుంది ఈ స్టెప్స్ అయిపోయాక. ఇక్కడ కాలినడకన వెళ్ళాలి కాబట్టి దూరం చాలా ఎక్కువ ఉందనేసి మార్నింగ్ 10 o'clockకి జర్నీ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో అయితే మాకు ఎవరు కనిపించలేదు. ఎవరు దర్శనానికి రారేమో ఈ దారిలో అని అనుకున్నాము. కానీ తర్వాత చాలామంది వచ్చారు. పావన నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్తున్నది శుక్రవారం రోజు అండి. ఈరోజు శుక్రవారం రోజు ఇక్కడ స్వామివారి దర్శనానికి చాలామంది వస్తారని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా ఎర్లీగానే జర్నీ స్టార్ట్ చేయండి. మీరు వెళ్ళి అక్కడ నుంచి తిరిగి రావాలంటే తొందరగా వెళ్ళాలి. లేదా మీరు అక్కడికే వెళ్ళి ఒకరోజు అక్కడే స్టే చేసి మళ్ళీ వస్తామంటే కొంచెం ఆఫ్టర్నూన్ ఈ టైంలో వెళ్తే జర్నీ అనేది చాలా చల్లగా ఉంటుంది. మేము జర్నీ స్టార్ట్ చేసి వెళ్తున్నప్పుడు స్టెప్స్ కంప్లీట్గా అయిపోగానే కొంచెం దూరంలో ఇలా వేరే వాళ్ళు కూడా రావడం కనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, రోడ్ అనేది ఇలానే ఉంటుంది. ఎండలో వెళ్ళాలి కాబట్టి కొంచెం బాటిల్స్ అనేవి, వాటర్ బాటిల్స్ ఎక్కువగానే క్యారీ తీసుకొని వెళ్ళండి. ఎక్కడా కూడా మనకు నీళ్ళు అనేవి అవైలబుల్గా ఉండవు. మనము పావన నరసింహస్వామి వారి గుడికి చేరుకున్న తర్వాతనే మనకు తినడానికైనా తాగడానికైనా ఏదైనా దొరుకుతుంది. మధ్యలో ఉన్న దారంతా కూడా ఇలాగే కంప్లీట్ అడవి దారి, రాళ్ళు రప్పలతో ఇట్లా చెట్లతో కూడి ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా మనం అలసిపోతే ఇలాంటి ఉయ్యాలలు అయితే చాలా ఉంటాయండి. మనం ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలంటే అప్పుడు ఈ ఉయ్యాల మీద కూర్చొని ఈజీగా రెస్ట్ తీసుకోవచ్చు. దారి వెంట ఇలా కనిపిస్తూనే ఉంటాయి. మా పిల్లలైతే ఈ వెళ్ళే జర్నీ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తూనే వెళ్ళాను. స్టార్టింగ్లో
అమ్మో! చాలా దూరంగా అనిపించింది. కానీ వన్స్ మేము జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మాకు జర్నీ అయితే చాలా ఎంజాయ్‌ఫుల్‌గా అనిపించింది. దారిలో మాకు ఒక ఉడుము కనిపించిందండి. మా పిల్లలైతే ఈ ఉడుముని చూడడం ఇదే ఫస్ట్ టైము. అక్కడక్కడ ఇటువంటి చిన్న చిన్న యానిమల్స్ కూడా ఉంటాయి ఈ ఫారెస్ట్ ఏరియా కాబట్టి. మేము ఎప్పుడొచ్చినా కూడా జ్వాలా నరసింహస్వామి వారి దగ్గరికి, అహోబిల నరసింహస్వామి వారి దగ్గరికి, మాలో నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి ఇవి చూసుకొని వెళ్ళే వాళ్ళము. ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నామండి. మేము చెప్పుల పైన వేసుకొని నడుస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న అవ్వ తాత ఒక మనవడు వస్తున్నారండి. ఆ అవ్వ అయితే చెప్పులు కూడా లేకుండా నడుస్తుంది. అడిగితే మేము స్వామివారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఇలాగే వెళ్తానమ్మా, మొత్తం ఆయన మీదే భారము, ఏం చేసినా కూడా అని చెప్పారు. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే స్వామివారు మీద అంత నమ్మకం అండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో జరిగిన మిరాకిల్స్ అలా ఉన్నాయి. నేను అడిగితే వాళ్ళు స్వామివారు వాళ్ళ ఇంటి దేవుడంట. పెద్ద మనవడు పాస్ అయితే వస్తామని, ఇంకోసారి ఉద్యోగం వస్తే వస్తామని, ఇంకోసారి ఇప్పుడు ఉన్న ఈ మనవడు మంచి మార్క్స్ తెచ్చుకుంటే వస్తామని ఇలా మొక్కుని వస్తారంట. కానీ ప్రతిసారి కూడా వాళ్ళ మొక్కులన్నీ కూడా కంప్లీట్గా నెరవేరుతాయంటండి. అది అండి స్వామివారి పవర్ ఇక్కడ. నేను ఇంకా చాలా సింపుల్గా చెప్పానండి. ఇంకా అదే మీరు వాళ్ళ మాటలతో విన్నారంటే మనసు పులకరించిపోతుందండి. అహోబిల క్షేత్రంలో నరసింహస్వామి వారికి యాటల్ని సమర్పించేది కూడా ఇక్కడ పాంప్లెట్ అయ్యే దగ్గరేనండి. అంటే పావన నరసింహస్వామి వారి దగ్గరే. కాబట్టి అక్కడ లోకల్లో ఎవరైనా సరే యాటల్ని ఇవ్వాలంటే ఇక్కడికే వస్తారండి. ఇలా ట్రాక్టర్లు తీసుకొని వస్తూ ఉంటారు చాలామంది. ఇలా స్వామివారికి యాటల్ని సమర్పించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చిన రోజు అక్కడే స్టే చేశారండి. స్టే చేసి శనివారం రోజు పొద్దున్నే యాటల్ని కోసి అక్కడ సమర్పించి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయండి. ఇక్కడ పావన నరసింహస్వామి వారు కొండల మధ్యలో కూర్చొని ఉంటారు. స్వామివారి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పావన నరసింహస్వామి వారు అహోబిల నవనరసింహస్వాములలో 5వ నరసింహస్వామి వారు. పావన నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనం నమస్కారం చేస్తే చాలండి, మన గత జన్మలో ఈ జన్మలో చేసిన పాపాలు కర్మలు అన్నీ తొలగిపోయి విజయములను మంగళములను ఇచ్చే స్వామివారు. కరెక్ట్గా చెప్పాలంటే మనం అడిగిన వెంటనే వరాలను ప్రసాదించే స్వామివారండి పావన నరసింహస్వామి వారంటే. మేము ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు టెంపుల్ లోపల గర్భగుడి అంతా క్లోజ్ చేసి ఉందండి. అసలు ఎవరు లేరు. మేమే ఫస్ట్ వెళ్ళాము దర్శనం కోసము. మేము ఎగువ అహోబిలంలో 10 గంటల టైం అప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ 12 అవ్వడానికి వచ్చిందండి. ఒక 5-10 మినిట్స్ ఉంది 12 అవ్వడానికి. ఈ టైంలో వచ్చామండి మేము ఇక్కడికి. దర్శనం కోసం ఇక్కడ పురోహితులను పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి మాకు అర్చన హారతి ఇచ్చారు. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. లోపల స్వామివారైతే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఉంటారు. పైన ఉన్న నరసింహస్వామి వారు స్వయము వెలిసిన మూర్తి అండి. కింద ఉన్న నరసింహస్వామి వారిది ప్రతిష్టాపిత మూర్తి. ఇక్కడ నుంచి బయటికి వచ్చామంటే సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకు వాటర్ అంతా కూడా ఇలా బావులు ఉన్నాయి. ఆ బావుల్లో నీటిని తీసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వంటలు చేయడానికి, నెక్స్ట్ తాగడానికి యూజ్ చేస్తున్నారు. తాగడానికి నీళ్లు ప్యూరిఫైయింగ్గా కావాలంటే మోటార్లో నుంచి వచ్చే నీళ్ళు ఉన్నాయండి. అవైతే కొండల్లో నుంచి వస్తున్న మోటార్లో వచ్చే నీళ్ళు కాబట్టి స్వీట్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ బావిలో నీళ్ళు అయితే అంత క్లీన్గా లేవు. వాటిని వేడి చేసుకొని అయితే తాగొచ్చు మనము, అలా ఉన్నాయి. మా పిల్లలైతే ఇదేనండి ఫస్ట్ టైం బావిని చూడటము. వాళ్ళు బావిని చూసి ఆ బావిలో నీళ్లు తోడుతూ మళ్ళీ రివర్స్ వాటిలోనే వేస్తూ ఆడుకుంటూ చాలాసేపు ఇక్కడే ఉన్నారు. నేను కూడా ఎప్పుడు చిన్నప్పుడు చూసిందేనండి, ఇదే ఫస్ట్ టైం మళ్ళీ ఇక్కడ బావిని చూడటము. ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. బావిలో నీళ్ళు చూడడానికి కలర్ చేంజ్గా ఉన్నా కూడా మనం పట్టుకుంటే నీళ్ళు అయితే క్లియర్గానే ఉన్నాయండి, క్లీన్గా ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ భోజనాలకి ఎటువంటి వసతి లేదండి. స్వాతి నక్షత్రము లేదా ఎటువంటి స్పెషల్ డేస్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ అన్నదానం అనేది ఉంటుందంట. మామూలు టైం అయితే ఎటువంటి హోటల్స్ కానీ అన్న సత్రాలు కానీ అసలు దుకాణాలు కానీ అసలు ఏం లేవండి. మేము అక్కడికి వచ్చి నీళ్లు తాగి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయాము.
ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళే ఫుడ్ ఐటమ్ మొత్తం తెచ్చుకుంటున్నారు, తెచ్చుకొని వండుకొని తీసుకెళ్తున్నారు. ఇదంతా ఇక్కడ నుంచి మేము ఇంకో తెచ్చుకున్న 2 బాటిల్స్‌లో మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. బయలుదేరే దారి మళ్ళీ ఇలానే ఉంటుందండి. మళ్ళీ అక్కడ స్టెప్స్ వరకు వెళ్ళేంత వరకు కూడా ఇలాగే రాళ్ళల్లో వెళ్ళాలి. కాకపోతే మేము ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు మాకు చాలామంది ఎదురొచ్చారండి. అబ్జర్వ్ చేశారంటే వీళ్ళు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారండి స్వామివారి దగ్గరకని, ఇలా సామాన్లు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా నైట్ అక్కడే స్టే చేస్తారంట. అందుకోసమని వీళ్ళు ఆఫ్టర్‌నూన్ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకొని వస్తున్నారు. మమ్మల్ని అందరూ చూసి ఏంటి మీరు దర్శనం కూడా అయిపోయిందా, ఇంత తొందరగా వస్తున్నారని అడుగుతూ ఉన్నారు. టోటల్‌గా అయితే అదంతా దారంతా నడిచి ఇప్పుడు స్టెప్స్ దగ్గరికి చేరుకున్నాము. స్టెప్స్ దగ్గరికి చేరుకోగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది వచ్చేసామనేసి. ఇటువంటి దారుల్లో మేము నడవలేము, ఈ స్టెప్స్ అన్నీ ఎక్కలేము అన్న వాళ్ళకు ఎగువ అహోబిలం కాకుండా దిగువ అహోబిలంలోనే ఒక జీప్‌లు అవైలబుల్‌గా ఉన్నాయండి. ఆ జీప్‌లో ఒక్కొక్కరికి 3500 తీసుకుంటారని చెప్పారు. వాళ్ళు ఇస్తే వేరే దారి నుంచి కరెక్ట్‌గా పావన నరసింహస్వామి వారి గుడికి చేరుస్తారు. మనము ఈ స్టెప్స్‌ని ఇప్పుడు దిగుతున్నప్పుడు అన్ని టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయండి. జ్వాలా నరసింహస్వామి వారి గుడి, నెక్స్ట్ మాలోల నరసింహస్వామి వారి గుడి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మేము అక్కడ దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ యోగానంద నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్తున్నామండి. ఇది దిగువ అహోబిలంలో ఉంటుంది. దిగువ అహోబిలంలో నుంచి ఎవరైనా అడిగితే దారి చూపిస్తారు. మనం ఎగువ అహోబిలంలో నుంచి దిగువ అహోబిలానికి వచ్చినప్పుడు మనకు రైట్ సైడ్‌లో అహోబిల మఠం ఉంటుందండి. లెఫ్ట్ సైడ్‌లో ఇంకో రూట్‌లో మనం డెడ్ ఎండ్‌కి వెళ్తే యోగానంద నరసింహస్వామి వారి గుడి అయితే వస్తుంది. ఇక్కడ యోగానంద నరసింహస్వామి వారి దగ్గర కాసిరెడ్డి నాయన ఆశ్రమం కూడా ఉందండి. ఆశ్రమంలో మీరు ఏ టైంలో వచ్చినా కూడా మీకు భోజనం అయితే అవైలబుల్‌గానే ఉంటుంది. అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. రాత్రి 12 గంటలకు వచ్చినా కూడా మీకు ఇక్కడ భోజనం అయితే దొరుకుతుంది. బయట హోటల్స్ అన్నీ క్లోజ్ చేసినప్పటికి కూడా. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. యోగానంద నరసింహస్వామి వారి దగ్గర టోటల్ వ్యూ మీరు చూస్తున్నట్టుగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న గుడే యోగానంద నరసింహస్వామి వారి గుడి. యోగ నరసింహస్వామి వారు అహోబిల నవనరసింహ స్వాములలో 6వ నరసింహస్వామి వారండి. ఈ స్వామివారు సేమ్ అయ్యప్ప స్వామిలాగా కూర్చొని యోగపట్టం కట్టుకొని ఉంటారు. లోపల స్వామివారి రూపం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఉంటుందండి. స్వామివారు యోగముద్రలో కూర్చొని ఉంటారు. ఇప్పటికీ యోగానంద స్వామి వారి దగ్గరికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారంట. మాకు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి మేము కొంచెం లోపలికి ఇలా వచ్చాము. వస్తే ఇక్కడ కాసిరెడ్డి నాయన ఆశ్రమం, దానికి ఆపోజిట్లోనే ఇంకొక నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న నరసింహస్వామి వారిని కాసిరెడ్డి నాయన ప్రతిష్టాపన చేశారంట. ఇక్కడ ఈ గుడికి పక్కలోనే ఇంకొక రామాలయం కూడా ఉందండి. మేము ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని మేము ఇప్పటికే ఆల్రెడీ భోజనం చేసుకొని వచ్చామండి. ఎగువ అహోబిలంలో పావన నరసింహస్వామి వారి దగ్గర నుంచి కిందికి వచ్చి రాగానే అన్నదాన సత్రాలు ఉన్నాయి, అక్కడ భోజనం చేసుకొని వచ్చాము. మేము ఇక్కడ యోగానంద నరసింహస్వామి వారిని దర్శనం చేసుకునేసరికి టైం 3:30 అయిందండి. ఇప్పటికీ కూడా కాసిరెడ్డి నాయన ఆశ్రమంలో భోజనాలు అనేవి పెడుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్టే చేయడానికి. లేదన్నా కూడా రూమ్స్ ఫిల్ అయినాయన్నా కూడా ఇక్కడ టెంపుల్స్ దగ్గర మనము ఎవరైనా సరే ఈజీగా పడుకోవచ్చు. నైట్ టైమ్స్ సేఫ్గా కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంకా ఛత్రపట నరసింహస్వామి వారి దర్శనానికి బయలుదేరామండి. ఇవి ఛత్రపట నరసింహస్వామి వారి టెంపుల్, యోగానంద నరసింహస్వామి వారి టెంపుల్ రెండు కూడా ఒకే దారిలోనే వస్తాయి. ఛత్రపట నరసింహస్వామి వారి యొక్క ఆలయం టోటల్ వ్యూ ఇలా ఉంటుందండి. అటుపక్క ఇటుపక్క మొత్తం చెట్లు ఉన్నాయి. మధ్యలో స్వామివారి గుడి ఉంది. ఛత్రపట నరసింహస్వామి వారు అహోబిల నవనరసింహ స్వాములలో 7వ నరసింహస్వామి వారండి. స్వామివారు పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసుకుని కూర్చొని ఉంటారు. ఛత్రపట నరసింహస్వామి వారి దగ్గరికి హూహు హాహా అనే 2 గంధర్వులు స్వామివారి ముందు పాటలు పాడి నృత్యం చేశారండి. దానివల్ల వాళ్ళకు శాప విమోచనం అనేది జరిగింది. స్వామివారు సంగీతము, నృత్యము, కళలకు అన్నిటికీ సంబంధించిన నరసింహస్వామి వారు. లోపల స్వామివారి రూపం అయితే ఇలా ఉంటుందండి. స్వామివారి దగ్గరికి ఇప్పటికీ కూడా చాలామంది వచ్చి కచేరీలు అవి చేస్తూ ఉంటారు. అహోబిల
అహోబిల క్షేత్రంలో దారులు ఎలా ఉన్నా కూడా మనం దర్శనానికని వెళ్ళినప్పుడు మనం ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఒక చిన్న లైన్ కూడా పడకుండా మనం నీట్‌గా తిరిగొస్తామండి. అదండి స్వామివారి పవర్ ఇక్కడ. ఈ వీడియోతో అహోబిల నవనారసింహ స్వాములకు సంబంధించి అహోబిల యాత్ర అని నేను తీసిన వీడియో ఇది 4th వన్ అండి. దీంతో కంప్లీట్ అవుతాయి. ఇంతకుముందు నేను తీసిన అహోబిల యాత్ర 1, 2, 3 డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వాటి మీద క్లిక్ చేసి చూడని వాళ్ళు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.